Hello, friends. Welcome back to the Daily Vocabulary LTX classes. My name is Shyam. అందరూ బాగున్నారా? ఫిబ్రవరి 11th కి సంబంధించిన హిందూ పేపర్ లోంచి కొన్ని ముఖ్యమైన vocabulary డిస్కస్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. LTX క్లాసెస్ కు సంబంధించి మీ అందరికీ తెలిసినట్టే మనకి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఇస్తారు. మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా కూడా ఆ ఎగ్జామ్ కి సంబంధించిన కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. LTX క్లాసెస్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ యాప్ లో కనిపిస్తాయి వేరియస్ కోర్సెస్. ఉదాహరణకి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, SSC ఇన్ఫినిటీ, NRA సెట్ ఇన్ఫినిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RBI గ్రేడ్ బి ఇన్ఫినిటీ, బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ, ఇలా వేరియస్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. LTX క్లాసెస్ లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది. అంటే ఒక్కసారి మీరు ఫీజు పే చేస్తే మీరు అనుకున్న సబ్జెక్ట్ పెర్ఫెక్ట్ గా వచ్చేదాకా కోర్స్ అనేది మీ దగ్గర పెర్మనెంట్ గా ఉండిపోతుంది అనమాట. మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత డెమో క్లాస్ వినండి. డెమో క్లాస్ ఎలా వినాలంటే ఇదిగోండి, ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కి కాల్ చేయండి. 7893899553. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ప్రత్యూష మేడం తో మాట్లాడతారు. మీరు ప్రత్యూష మేడం తో చెప్పండి డెమో క్లాస్ వింటాను అని. ఒకసారి LTX క్లాసెస్ లో డెమో క్లాస్ విన్న తర్వాత మీకే ఐడియా వచ్చేస్తుంది ఏ కోర్స్ తీసుకోవాలి, అలాగే LTX క్లాసెస్ లో ఫ్యాకల్టీ క్లాసెస్ ఎలా చెప్తారు, ఇదంతా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే LTX క్లాసెస్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ PDF ఫైల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ కోసం కంగారు పడద్దు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లోనే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ యాడ్ చేస్తారు. మీరు దాన్ని క్లిక్ చేస్తే చాలు, హ్యాపీగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. LTX క్లాసెస్ కు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా 7893899553 నంబర్ కి కాల్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదామా? మీరు మీ వొకాబులరీ బుక్ తో రెడీగా ఉన్నారా? ఫిబ్రవరి 11th కి సంబంధించిన హిందూ పేపర్ లో మనం ఉన్నాము. ఈ పేపర్ లో మనం పేజ్ నెంబర్ 8 లో ఉన్నాము. నేను పేజ్ నెంబర్ కూడా ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఈ ఆర్టికల్ ని ఒకసారి స్టడీ చేసుకోండి. రాంగ్ సిగ్నల్ అనే పేరుతో మనకి ఆర్టికల్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక హెడ్ లైన్స్ చెప్తాను చూడండి. హైకోర్ట్ ఆర్డర్ యాక్సెప్టింగ్ నేషనల్ సెక్యూరిటీ బోగి టు షట్ డౌన్ ఛానల్ ఈస్ కన్సర్నింగ్ అన్నారు. అయితే ఇక్కడ BOGEI బోగి అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ కనిపించింది. ఈ బోగి అనే వర్డ్ కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఒక ముఖ్యమైన మీనింగ్ నేను చెప్తాను. బోగి అంటే ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫియర్ అంటామండి. ఏమంటామండి? సోర్స్ ఆఫ్ ఫియర్ అంటే భయపడడానికి కారణం. ఓకేనా? సోర్స్ ఆఫ్ ఫియర్ అంటే భయపడడానికి కారణం. చక్కగా రాసుకోండి. ఇదే వొకాబులరీ 1 గా రాసుకోండి. ఇక తర్వాత చూడండి, కన్సర్నింగ్ అనే వర్డ్ కూడా వచ్చింది. సో ఈ కన్సర్నింగ్ అంటే యాక్చువల్ గా కన్సర్న్ అనే వర్డ్ కి మనకి 2 రకాల మీనింగ్స్ ఉంటాయి. ఒకటి బాధ్యత తీసుకోవడం, ఇంకొకటి సంబంధిత అధికారులు అంటాం. అంటే సంబంధిత, రెస్పాన్సిబుల్ అంటాం. ఈ సెంటెన్స్ లో కన్సర్నింగ్ అంటే కొంచెం కంగారుగా ఉంది అని అర్థం, వర్రీయింగ్ అని అర్థం. ఉదాహరణకి మనం మామూలుగా కూడా వర్రీయింగ్ అనేది, కన్సర్నింగ్ అనేది ఎలా వాడతామంటే, నువ్వు ఎందుకు వర్రీ అవుతున్నావు, వై ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ మై కెరియర్ అలా అంటాం కదా, వై ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ మై హెల్త్ అలా అంటాం కదా, అదనమాట. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, బోగి అంటే భయపడడానికి కారణం, సోర్స్ ఆఫ్ ఫియర్. కన్సర్నింగ్ అంటే వర్రీయింగ్. వర్రీ అవ్వడం. ఓకేనా? కన్సర్నింగ్ అంటే ఏంటమ్మా? వర్రీ అవ్వడం. ఎవరికైనా వర్డ్స్ కనిపించకపోతే కంగారు పడద్దు. నేను మళ్ళీ ఎండింగ్ లో అన్ని వర్డ్స్ కూడా మీకోసం ఒకసారి రాసే ప్రయత్నం చేస్తాను. ఇక అప్హోల్డ్ అనే ఒక మంచి వొకాబులరీ వచ్చింది చూడండి. UPHOLD. ఏంటమ్మా? అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం మై డియర్ ఫ్రెండ్స్. అప్హోల్డ్ చేయడం అంటే ఏంటి? సపోర్ట్ చేయడం. అప్హోల్డ్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. ఓకేనా? సపోర్ట్ చేయడం అంటాం కదా, చాలా ముఖ్యమైన వర్డ్ అది. సపోర్ట్ చేయడం అంటాము. ఓకే. ఇక మనం కానీ చూసినట్టయితే ఇక్కడ ఒక మంచి వొకాబులరీ కనిపిస్తుంది చూడండి, డిక్లైన్. అయితే డిక్లైన్ అనే వర్డ్ మనలో చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం చెప్తున్నాను. డిక్లైన్ అంటే తగ్గిపోవడం అమ్మ. DECLINE. డిక్లైన్ అంటే తగ్గిపోవడం. ఓకేనా? డిక్లైన్ అంటే ఏంటమ్మా? తగ్గిపోవడం. డిక్లైన్ అంటే తగ్గిపోవడం. ఇక రివోక్, REVOKE, రివోక్.
మనం గతంలో కూడా అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. ఉదాహరణకి మనం 2 డేస్ బ్యాక్ డైలీ వొకాబులరీ వీడియోలో కూడా రివోక్ అనే వర్డ్ 2-3 చోట్ల చెప్పుకోవడం జరిగింది. రివోక్ అంటే రద్దు చేయడం అమ్మ. ఓకేనా? రివోక్ అంటే క్యాన్సిల్. రివోక్ అంటే క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం. ఇదిగోండి REVOKE. రివోక్ కి చాలా సినోనిమ్స్ ఉంటాయి, కానీ మనం జస్ట్ వొకాబులరీ మీద ఫోకస్ పెడదాము. సినోనిమ్స్, యాంటోనిమ్స్ సపరేట్ వీడియోలో సపరేట్ గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. రివోక్ అంటే రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అంటాం. క్యాన్సిల్ చేయడం. రెన్యూ చేయడం అంటే ఇప్పుడు మనం చూడండి, రెన్యూ చేస్తాం కదా, పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటాం మనం. అంటే ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని కొత్తగా రీఛార్జ్ చేయడం. సో ఒక రకంగా చెప్పాలంటే రెన్యూ చేయడం అంటే రీఛార్జ్ చేయడం లాంటిదే అనుకోండి, ఈజీగా ఉంటుంది. రెన్యూ చేయడం అంటే రీఛార్జ్ చేయడం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక ఎండోర్స్ చేయడం అనే వర్డ్ మనకి కొత్తది ఏమి కాదండి. మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, రకరకాల మంది సినిమా హీరోస్ ఏం చేస్తారు, ఏదో ఒక ప్రొడక్ట్ ని ఎండోర్స్ చేస్తూ ఉంటారు. లేదంటే క్రికెట్ స్టార్స్ ఏం చేస్తారు, ఒక ప్రొడక్ట్ ని, ఒక కమర్షియల్ ప్రొడక్ట్ ని ఎండోర్స్ చేస్తూ ఉంటారు. ఎండోర్స్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం. ఎండోర్స్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం. చూసారా? ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను నేను. అప్హోల్డ్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. ఎండోర్స్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. డిక్లైన్ అంటే రెడ్యూస్, పడిపోవడం. రెన్యూ అంటే రీఛార్జ్ చేయడం. రివోక్ అంటే ఏంటండి, రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం. రివోక్ చేయడం అంటే ఏంటండి, రద్దు చేయడం, అలాగే క్యాన్సిల్ చేయడం. హెడ్లైన్స్ లోనే కూడా మంచి వర్డ్స్ వచ్చాయి కదండి. కన్సర్నింగ్ అంటే ఏంటండి, వర్రీ అవ్వడం, వర్రీ అవ్వడం. బుగి అంటే ఏంటండి, భయపడడానికి కారణం. సోర్స్ ఆఫ్ ఫియర్ అంటాం. ఏమంటామండి, సోర్స్ ఆఫ్ ఫియర్ అంటాం. ఎంత మంచి వర్డ్ కదా ఇది, సోర్స్ ఆఫ్ ఫియర్. మీరు ఎప్పటికప్పుడు రాసేసుకోండి, వీడియో పాజ్ లో పెట్టుకుని ఎప్పటికప్పుడు రాసేసుకోవడం అనేది చాలా అవసరం. తర్వాత రాసుకుందాంలే అంటే అవ్వదండి, కొన్నిసార్లు మనం తర్వాత రాయడానికి అవ్వదు కూడా మనకి. ఇక డినయల్, అంత ముందు కూడా నేను చెప్పాను, మరీ ఒకసారి చెప్తున్నాను. DENIAL. డినయల్ అంటే కాదు అని చెప్పడం అండి, అపోజ్ చేయడం అండి. డినయల్ అంటే అపోజ్ చేయడం, వ్యతిరేకించడం అంటాం కదా. డినై అంటే ఏంటండి, అపోజ్ చేయడం, వ్యతిరేకించడం అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి అది. మనం మామూలుగా DENY అంటూ ఉంటాం. DENY అంటూ ఉంటాం. సో DENY అన్నా కూడా అదేనండి. రైట్. ఇక్కడ చూడండి, జూరిస్ ప్రుడెన్స్ అనే ఒక వర్డ్ వచ్చింది. జూరిస్ ప్రుడెన్స్ ఏంటండి, జూరిస్ ప్రుడెన్స్. జూరిస్ ప్రుడెన్స్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే అదొక లీగల్ పదం అండి. ప్రుడెన్స్ అంటే నాలెడ్జ్ అండి, ప్రుడెన్షియా అంటారు. ప్రుడెన్స్ అంటే నాలెడ్జ్ అండి. సో జూరిస్ ప్రుడెన్స్ అంటే ఏం లేదండి, ఒక రకమైన ఇన్వెస్టిగేషన్. ఓకేనా? ఏదైనా ఒక విషయంలో ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది అనుకోండి, దాన్ని జూరిస్ ప్రుడెన్స్ గా చెప్పొచ్చు. ప్రుడెన్షియా అంటే నాలెడ్జ్ అండి. మీకు అచ్చ తెలుగులో చెప్తాను జూరిస్ ప్రుడెన్స్ అంటే ఏంటో. న్యాయ శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. జూరిస్ ప్రుడెన్స్ అంటే ఏంటండి, ఒక రకంగా చెప్పండి న్యాయ శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. జూరిస్ ప్రుడెన్స్ అంటే న్యాయ శాస్త్రం, అంటే లీగల్ వర్డ్ అది. అది ఒక చట్టానికి సంబంధించిన వర్డ్ అనమాట. అదొక లీగల్ వర్డ్ అనమాట. ఇక తర్వాత చూడండి, ఒక మంచి వర్డ్ వచ్చింది, డెసిమినేట్ అనే ఒక మంచి వర్డ్ వచ్చింది. చూసారా? ఏంటంటే అది డెసిమినేట్. DISSCMINATE. డెసిమినేట్ అంటే ఏంటి, చాలా సార్లు మనం గతంలో కూడా చెప్పుకున్నామండి. డెసిమినేట్ అంటే స్ప్రెడ్ అవ్వడం. ఓకేనా? డెసిమినేట్ అంటే ఏంటంటే స్ప్రెడ్ అవ్వడం. డెసిమినేట్ అంటే స్ప్రెడ్ అవ్వడం, వ్యాప్తి చెందడం అంటాం కదా తెలుగులో, అలా అన్నమాట. డెసిమినేట్ అంటే ఏంటంటే స్ప్రెడ్ అవ్వడం అన్నమాట. ఓకేనా? స్ప్రెడ్ అవ్వడం అన్నమాట. ఇలా చక్కగా మనం కొన్ని వర్డ్స్ కానీ ప్రతిరోజు రాసుకోగలిగితే ఎంత హెల్ప్ అవుతుంది కదండి మనకి. ఆ తర్వాత ఒక మంచి వర్డ్ వచ్చింది, ఒకసారి దాన్ని మనం చూద్దామా అండి. ఇదిగోండి, కన్సర్నింగ్ మీడియా ఫ్రీడమ్ అని వచ్చింది. కన్సర్నింగ్, అదిగో ఇది కూడా అంతేనండి, ఒక రకంగా కంగారు పెడుతోంది అంటామండి. కన్సర్నింగ్ అంటే ఇక్కడ ఏంటండి, కంగారు పెడుతోంది అంటాం కదా, అంత బాగా చెప్పొచ్చు ఈ వొకాబులరీ. కన్సర్నింగ్ అంటే కంగారు పెడుతోంది అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే చూసారా ఎన్ని మంచి వర్డ్స్ ఉన్నాయి. ఒక్క ఆర్టికల్లోనే మనకి చాలా మంచి వర్డ్స్ వచ్చాయి. ఇలా ప్రతిరోజు ఒక 10 వర్డ్స్ కానీ 20 వర్డ్స్ కానీ 30 వర్డ్స్ కానీ మన ఓపిక, మనకున్న టైం బట్టి, మనకున్న ఓపిక బట్టి చేసుకోవచ్చు. కర్టెయిల్. కర్టెయిల్ అంటే కంట్రోల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే కర్టెయిల్ అంటే ఎండ్ అని కూడా అంటారు. కర్టెయిల్ చేయడం అంటే ఎండ్ చేయడం.
లేకపోతే కంట్రోల్ చేయడం అండి. కట్టేల్ చేయడం అంటే ఎండ్ చేయడం లేదా కంట్రోల్ చేయడం. వెంటనే రాసుకోండి, సరేనా? జెర్మేన్, GERMANE, జెర్మేన్. జెర్మేన్ అంటే తెలుసా అండి? చాలా ముఖ్యమైన వర్డ్. జెర్మేన్ అంటే రెలవెంట్ అంటామండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ నాట్ జెర్మేన్ అన్నారు అంటే ఇది సంబంధం లేనిది అంటాం. సో జెర్మేన్ అంటే సంబంధం ఉన్నది, రెలవెంట్. ఓకేనా? రెలవెంట్. నువ్వు మాట్లాడే దానికి ఈ సందర్భానికి సంబంధం లేదురా అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమంటాం? వాట్ యువర్ టాకింగ్ ఈస్ నాట్ జెర్మేన్ మ్యాన్, టాక్ సమ్ సెన్స్ అంటాం కదా. అలా వాట్ యువర్ టాకింగ్ ఈస్ నాట్ జెర్మేన్ టు ద ప్రాబ్లం. నేను ఫ్రెండ్ని ఒక సలహా అడిగాను, ఒక సమస్య వచ్చిందని. అతను మాట్లాడిన దానికి నేను అడిగిన ప్రశ్నకు సంబంధం లేదు. అప్పుడు ఏమంటాను? వాట్ యువర్ టాకింగ్ ఈజ్ నాట్ జెర్మేన్ మ్యాన్, టాక్ సమ్ సెన్స్ అంటాం కదా. నువ్వు మాట్లాడేదానికి సంబంధం లేదండి అంటాం కదా. అలా అన్నమాట. దాన్నే మనం జెర్మేన్ అంటాం అనమాట. ఇదిగోండి, కన్ఫైన్డ్ టు అంటే లిమిటెడ్ టు అని, సరిహద్దులాగా అనమాట. కన్ఫైన్డ్ టు అంటే లిమిటెడ్ టు అంటాం. కన్ఫైన్డ్ టు అంటే ఏంటంటే లిమిటెడ్ టు అంటే ఆ హద్దు దాటి ఉండదు అన్నమాట. ఇదిగోండి, చాలా మంచి వర్డ్ ఒకటి వచ్చింది. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను మీకు ఈ వర్డ్, డిరైడ్, DERIDED. ఇదిగోండి, DERIDED. ఆ సెంటెన్స్ చూడండి ఎంత బాగుందో. మచ్ డిరైడెడ్ అన్నారు. ఏమన్నారండి? మచ్ డిరైడెడ్. డిరైడ్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అపోజ్ చేయడం అండి. డిరైడెడ్ అంటే ఏంటంటే అందరూ హేళన చేశారనుకోండి, దాన్నే డిరైడెడ్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే డిరైడెడ్ అంటే అపోజ్ అనే అనుకోండి. అంటే అందరూ అపోజ్ చేయడమే కాకుండా హేళన కూడా చేశారు, నవ్వేరన్నమాట. ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్పాను, మా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు అనుకోండి, అప్పుడు ఏంటి? మై ఐడియా వాస్ డిరైడెడ్ బై మై ఫ్రెండ్స్ అంటాం. ఏమంటాము? మై ఐడియా వాస్ డిరైడెడ్ బై మై ఫ్రెండ్స్ అంటాం. అలా నేను ఇచ్చిన ఐడియా చూసి మా ఫ్రెండ్స్ అందరూ నవ్వేరని చెప్పాలనుకోండి, డిరైడ్ అంటే ఏంటండి? నవ్వడం. డిరైడ్ అంటే ఏంటంటే నవ్వడం. అంటే కాదు అని చెప్పడం. ఒక రకంగా చెప్పాలంటే అపోజ్ చేయడం అని కూడా అంటాం. తర్వాత ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి, సబ్స్టాన్షియేట్. ఎంత బాగుందో కదండి. సబ్స్టాన్షియేట్, SUBSTANTIAT. సబ్స్టాన్షియేట్ చేయడం అంటే ఏం లేదండి, రుజువు చేయడం. నేను ఒక విషయాన్ని చెప్పాను, మరి అది మిమ్మల్ని నమ్మించాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదండి. దాన్నే సబ్స్టాన్షియేట్ చేయడం అంటామండి. సబ్స్టాన్షియేట్ చేయడం అంటే రుజువు చేయడం అన్నమాట. సబ్స్టాన్షియేట్ చేయడం అంటే ఏంటంటే ప్రూవ్ చేయడం, రుజువు చేయడం అన్నమాట. చూసారా? ఇక రిలక్టెంట్ అనే వర్డ్ చాలా మందికి తెలిసిన వర్డ్ అయి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్తున్నానండి. రిలక్టెంట్, ఓకేనా? రిలక్టెంట్ అంటే ఇష్టం లేకపోవడం అండి. డిస్లైక్ అనుకోండి, ఈజీగా ఉంటుంది. రిలక్టెంట్ అంటే డిస్లైక్ అనుకోండి, ఈజీగా ఉంటుంది. రిలక్టెంట్ అంటే ఇక్కడ చూడండి, ఆట్ టు అనే ఒక ఎక్స్ప్రెషన్ కనిపించింది. ఇదేంటిది OUGHT అనే పదం ఉంది ఏంటి అని కంగారు పడతాం మనం. ఆట్ టు అంటే ఏం లేదండి, షుడ్ అని అర్థం. కంపల్సరీగా ఒక పని చెయ్యాలి అని చెప్తాం కదండి, దాన్నే మనం ఆట్ టు అంటాం. ఆట్ టు అంటే షుడ్ అని చెప్తామండి. ఆట్ టు అంటే షుడ్ అని చెప్తామండి. షుడ్, ఓకేనా? షుడ్ అని చెప్తాం. తర్వాత చూడండి, రివోక్ అనే వర్డ్ ఇందాక చెప్పాను, మళ్ళీ వచ్చింది. రివోక్ అంటే ఏంటండి? క్యాన్సిల్. రద్దు చేయడం అంటాం. రివోక్ అంటే ఏంటండి? క్యాన్సిల్, రద్దు చేయడం అంటాం. చూడండి, పెరిల్ అనే వర్డ్ వచ్చింది, ఎంత బాగుందో. పెరిల్ అంటే ప్రమాదం అని అర్థం, డేంజర్ అని అర్థం. పెరిల్ అంటే ప్రమాదం. ఒక్క ఆర్టికల్లో చూసారా ఎన్ని మంచి వొకాబులరీ దొరికాయో మనకి. సో పెరిల్ అంటే ప్రమాదం అని అర్థం, డేంజర్ అని అర్థం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ పెరిల్ అన్నారు అంటే అదొక ప్రమాదం అని అర్థం. గ్రేట్ పెరిల్ అంటే అదొక ప్రమాదం అని అర్థం. ఇలా ప్రతిరోజు వీలుంటే 10 వర్డ్స్ లేదా 15 వర్డ్స్, లేదంటే బాగా ఎక్కువ టైం ఉంది మనకు ఒక రోజు 30 వర్డ్స్, 40 వర్డ్స్, 50 వర్డ్స్, మన యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. కానీ మనం ఆ నేర్చుకుంటున్న వర్డ్స్ ని మామూలుగా ఒక వీడియో చూస్తున్నట్టు కాకుండా వొకాబులరీ బుక్ లో రాసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. పదే చదువుకుంటేనే కొన్ని రోజులకి వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ అనేది మనం సంపాదించగలము. సరేనా? మరి ఈ రోజు నేను ఇన్ని వర్డ్స్ మాత్రమే చెప్తాను. ఫిబ్రవరి 12వ తారీఖు అంటే ఫిబ్రవరి 12th హిందూ న్యూస్ పేపర్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో
డిస్కస్ చేసుకొని ఎక్కువ వర్డ్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. నేను చెప్పాను కదా, ఒకేసారి ఎక్కువ వర్డ్స్ చదువుకోవాలి, ఎన్ని వర్డ్స్ చదువుకోవాలని కాదండి. మనం చదువుకున్న వర్డ్స్ ఎలా చదువుకున్నాము, గుర్తు పెట్టుకునేలాగా రాసుకున్నామా లేదా, అది బాగా మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా, దాట్ ఈజ్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్. అలా మనం ఈ రోజు ఫిబ్రవరి 11th కి సంబంధించిన ఒక్క ఆర్టికల్లో సుమారుగా 10 to 15 వర్డ్స్, సుమారుగా 15 వర్డ్స్ మనం చక్కగా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 12th హిందూ పేపర్ లో నేను మిమ్మల్ని కలుస్తాను. మరి కొన్ని ముఖ్యమైన వర్డ్స్ ని డిస్కస్ చేద్దాము. విష్ యు వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్.